వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్లో నకిలీ పత్రాలు సృష్టించి భూ కబ్జాకు పాల్పడ్డ కేసులో 13 మందిపై కేసు నమోదు, 4 అరెస్ట్. కరీంనగర్లో మార్నింగ్ వాక్లో ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి. సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి. పట్టభద్రులు నిరుద్యోగులకు అండగా ఉంటానని జగిత్యాలలో ప్రచారంలో హామీ. కరీంనగర్లో ఘనంగా సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు. తన నివాసంలో సేవాలాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. సీఎం రేవంత్ రెడ్డి భాష తీరు మార్చుకోకుంటే కేసీఆర్కు పట్టిన గతే పడుతుంది. బీసీల రిజర్వేషన్పై బీజేపీ నేత రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ ఆరోపణ. వేసవి కాలంలో కరీంనగర్ ప్రజలకు త్రాగునీటి సమస్యలు రాకుండా నగరపాలక సంస్థ నీటి సరఫరా విభాగం అధికారులు సిబ్బంది ముందస్తు చర్యలు చేపట్టాలని కమిషనర్ చాహద్ బాజ్పై ఆదేశించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధిలో భాగంగా 31వ డివిజన్లో కమిషనర్ పర్యటించారు. డివిజన్లో పలు కాలనీలో పాదయాత్ర చేస్తూ పరిశుభ్రత పనులను పర్యవేక్షించి పారిశుద్ధ్యం సమస్యలను తనిఖీ చేశారు. చెత్తను తరలిస్తున్న రిక్షా, స్వచ్ఛ ఆటోను తనిఖీ చేసి కార్మికుల హాజరు శాతం రిజిస్టర్ను చెక్ చేశారు. కాలనీ వాసులు ప్రతిరోజు మంచినీటి సరఫరాలో ప్రెషర్ సమస్యపై కమిషనర్కు విన్నవించారు. స్పందించిన కమిషనర్ నీటి సరఫరా విభాగం అధికారులు సిబ్బందిని పిలిపించి లో ప్రెషర్కు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్లో మంచినీటి సరఫరా పైప్ లైన్లు పగిలిపోవడంతో లో ప్రెషర్ సరఫరా అవుతున్న విషయాన్ని గమనించిన కమిషనర్ నీటి సరఫరా విభాగం అధికారులు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఓటమి భయంతోనే కొందరు కుల రాజకీయాలతో పాటు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి విమర్శించారు. సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి కరీంనగర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో మార్నింగ్ వాక్తో అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా తాను సేవ చేస్తున్నానని తెలిపారు. సోషల్ మీడియాలో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దుష్ప్రచారం చేసే వాళ్ళ ప్రజలకు ఏం సేవ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక్క పేద విద్యార్థినైనా చదివించారా? నిరుద్యోగికి ఒక్కరికైనా ఉద్యోగం కల్పించారని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే కుల రాజకీయాలతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని, వారిని నమ్మి మోసపోద్దని పట్టభద్రులను కోరారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఎమ్మెల్సీగా ఆశీర్వదించాలని నరేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మరి ఇవాళ నాకు వేసే ప్రతి ఓటు మరి మహేష్ కుమార్ అన్న గారికి వేస్తున్నట్టుగా బీసీ బిడ్డలు గుర్తించాలి. ఇవాళ ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు చూసుకున్నా కూడా ఇవాళ మా దగ్గర అన్ని రకాల కులాల మతాల పిల్లలు ఉన్నారు. ఎప్పుడు కూడా ఒక టీచర్ కానివ్వండి, ఒక స్కూల్ యజమాని కానివ్వండి, ఇది ఏ క్యాస్ట్ ఏ కమ్యూనిటీ అని ఎప్పుడు చూడడు. అన్ని రకాల పిల్లలను ఒకే రకంగా చూస్తాడు. పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వడమే చూస్తుంటాడు తప్ప కానీ ఇది ఏ మతం ఏ కులం అని ఏ టీచర్ కూడా చూడుండడు. కాబట్టి ఖచ్చితంగా ఈ నరేందర్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇవాళ తెలిసిందే మరి దేశ రాజకీయంలో కూడా ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్ని కులాలను అన్ని మతాలను అక్రమం చేసుకునే ముందుకు పోయే పార్టీ. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్టీఏ కార్యాలయం వద్ద బసంత్ నగర్కు చెందిన లారీ ఓనర్ అనిల్ గౌడ్ హంగామా చేశారు. ఆర్టీఓ అధికారులకు డబ్బులు ఇవ్వకుంటే తన వాహనాలపై కేసులు పెట్టారని, లారీ ఎక్కి విద్యుత్ తీగలు పట్టుకుంటానని బెదిరిస్తూ ఆందోళనకు దిగాడు. అధికారులకు మామూలు ఇవ్వనందుకే లారీపై కేసులు నమోదు చేసినట్లు ఆరోపించాడు. ఒక్కో లారీకి నెలకు 8,000 రూపాయలు లారీ ఓనర్ల వద్ద లంచం వసూలు చేస్తున్నట్లు అనిల్ గౌడ్ తెలిపారు. లారీ ఓనర్ ఆందోళనతో ఆర్టీఏ అధికారులు అతన్ని సముదాయించి కిందికి దింపారు. ఓవర్లోడ్తో పాటు సకాలంలో ట్యాక్సీలు చెల్లించకపోవడంతోనే కేసు నమోదు చేసినట్లు ఆర్టీఏ అధికారులు తెలిపారు. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చని ప్రకటించారు. జూన్ 1, 2024 నాడు ఎంఏ గారు కేసు రాసి సీజ్ చేయడం జరిగింది. అయితే వారిని పలుమార్లు పిలిచి దానికి ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేసి వారికి హెల్ప్ అయ్యే విధంగా చెప్పడం కూడా జరిగింది. నిన్న డీడీలు పట్టుకొని వస్తా అన్నారు. అయితే రాత్రి వారికి సంబంధించిన వారిదో మరి ఎవరిదో నాకు తెలియదు, ఏదో ఫిట్నెస్ లేదని చెప్పి బండికి ఫిట్నెస్ లేని కేసు రాశారు. అదే పట్టభద్రులకు నిరుద్యోగులకు అండగా ఉంటానని ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి హామీ ఇచ్చారు.
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని వెంకట్రెడ్డి గార్డెన్స్లో శుక్రవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఉట్కూరు నరేందర్ రెడ్డిని గెలిపించాలని పట్టభద్రుల ముఖ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కోరుట్ల ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జువ్వాడి నరసింగరావు మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని, అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని, పట్టభద్రుల సమస్యలు పరిష్కారానికి ఆయన పట్టుదలతో కృషి చేస్తారని, ఆల్ఫోర్స్ ద్వారా ఎంతో మంది పట్టభద్రులకు ఉపాధి కల్పిస్తున్నారని, దాదాపు 5,000 మంది వరకు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లో ఉన్నారని, వారికి పట్టభద్రుల సమస్యలపై అవగాహన ఉందని, తప్పకుండా మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి పట్టభద్రుల తరపున గెలిపించాలని ఆయన కోరారు. ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఒకసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వండి, మీ సమస్యలు ముందుండి పరిష్కరిస్తానన్నారు. మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలని, మీ సమస్యల కోసం మీ సమస్యలను పరిష్కరిస్తారని, తనపై నమ్మకం పెట్టి నాకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి గెలిచి కానుకగా ఇవ్వాలని ఆయన అన్నారు. అందరికీ అన్ని విధాలుగా అందుబాటులో ఉంటానని, అన్ని సమస్యలు పరిష్కరిస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి, పట్టణ అధ్యక్షులు జట్టిలింగం, మండల అధ్యక్షులు తిప్పిరెడ్డి అంజిరెడ్డి, మాజీ జెడ్పీటీసీలు ఆకుల లింగారెడ్డి, మాజీ జెడ్పీటీసీలు ఆకుల లింగారెడ్డి, జలపతి రెడ్డి, కాటేపల్లి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి, బోర్గం రాజు, ఎర్రోళ్ల హనుమాన్లు, దేవేందర్ తదితరులు నాయకులు, పట్టభద్రుల కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. అదే ఇవాళ ఆల్ఫోర్స్ ట్రినిటీ ఎస్ఆర్ ఇలా కొన్ని వ్యవస్థలు కూడా లేకపోతే ఇవాళ మన దగ్గర మొత్తం ఆ వ్యవస్థలు వెలిగేటి మన వాళ్ళు ఇప్పటికి కూడా మరి వారి సంస్థలను వెళ్ళేవారు. కాబట్టి ఇది కార్పొరేట్ అనే బదులుగా మా విద్యా సంస్థలు కూడా ఇవాళ మన పిల్లలని హైదరాబాద్కు వెళ్లకుండా, దూర ప్రాంతాలకు వెళ్లకుండా అతి తక్కువ ఫీజు తోటి వాళ్ళకంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ మన దగ్గర ఇస్తున్నారు అని ఆనందంగా ఇవాళ తల్లిదండ్రులు జాయిన్ అవుతున్నారు. ఆల్ఫోర్స్లో జాయిన్ అయిన తల్లిదండ్రులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. మాకు తెలుసు పిల్లలు ఎంత బాగా మేము చూసుకుంటామో. కాబట్టి మరి చక్కటి విద్యను అందిస్తూ, చక్కటి క్రమశిక్షణ నేర్పుతూ, దట్టు మంచి ట్రెడిషనల్ వాల్యూస్ను నేను పిల్లలు నేర్పుతున్నాను. వెస్టర్న్ కల్చర్లో ఎప్పుడు కూడా నేను మొగ్గు చూపాను. భారతీయ సంస్కృతికి పెద్దపీట వేస్తూ పిల్లలు కరీంనగర్లో బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవలాల్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సంత్ సేవాలాల్ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంత్ సేవాలాల్ చిత్రపటానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంత్ సేవాలాల్ మహారాజ్ కి జై అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు కొత్తపల్లి మండల మాజీ వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్, బీఆర్ఎస్ నాయకులు రవి నాయక్, పలువురు బంజారా నాయకులు తదితరులు పాల్గొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానిక బరిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి తెలంగాణ యాదవ రిజర్వేషన్ పోరాట సమితి మద్దతు తెలిపింది. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు మేకల చంద్రశేఖర్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి అనిల్ యాదవ్లు మాట్లాడారు. బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించిన విద్యావేత్త నరేందర్ రెడ్డి అని కొనియాడారు. గత 30 సంవత్సరాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు వర్గాలకు చెందిన విద్యార్థులకు తనదైన శైలిలో విద్యను అందించారన్నారు. తన కష్టార్జితంతో మొదట పిల్లలకు ట్యూషన్తో విద్యను అభ్యసించిన ఆయన ఇప్పుడు ఉత్తర తెలంగాణలో విద్యారంగంలో ఒక బ్రాండ్గా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు యాసం శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర నాయకులు పిల్లి కృష్ణ యాదవ్, జంగం కొమరయ్య యాదవ్, గడ్డి ఐలయ్య యాదవ్, గాలి రమేష్ యాదవ్, అంజీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ పట్టణంలోని ప్రెస్ భవన్లో ఉట్కూరి నరేందర్ అన్న గారికి సంపూర్ణమైనటువంటి మద్దతు యాదవ రిజర్వేషన్ పోరాట సమితి ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి కాంగ్రెస్ పార్టీ గుర్తించినటువంటి ఆల్ఫోర్స్ నరేందర్ అన్న గారికి ఈ యాదవ రిజర్వేషన్ పోరాట సమితి ఎందుకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తుందంటే, అంతర్జాతీయలో ఉన్నటువంటి అంతర్జాతీయ విద్యా వ్యవస్థను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన మైనార్టీ వర్గాలలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు తనదైన శైలిలో మరి అతి తక్కువ ఫీజులతోని ఈరోజు విద్యా వ్యవస్థను బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులకు మరి అందిస్తున్నటువంటి సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు యువత మేలుకు అంటూ ఫ్లాష్ మాక్ నిర్వహించారు. కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు ఎలా పెడదారిన పడుతున్నారో నటన, డాన్స్ రూపంలో వ్యక్తపరిచారు. వైద్య విద్యార్థులు మాదక ద్రవ్యాల అలవాటు పడితే భవిష్యత్తు ఎలా పాడవుతుందో ఫ్లాష్ మ్యాప్తో వివరించారు. ప్లకార్డులు ప్రదర్శించి స్టూడెంట్స్కు మరియు ప్రజలకు అవగాహన కల్పించారు. మెడికల్ కాలేజీ విద్యార్థులు వారిని పలువురు అభినందించారు. మీకు ఐడియా ఉండొచ్చు అందరికీ, 2014లో స్టార్ట్ చేసినాం. అప్పటిదాకా ఫ్లాష్ మాప్స్ అంత అవేర్నెస్ లేదు మన దగ్గర. ఎవ్రీ సండే కూడా ఫ్లాష్ మాప్ నడుస్తుండే. ఎంతమంది ఐటీ స్టూడెంట్స్ అందరూ, ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళందరూ వచ్చి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అక్కడ ఆ రోడ్ అంతా కూడా దీని గురించి ఎక్స్క్లూజివ్గా వదిలేవాళ్ళం. ఈ రూరల్ ఏరియాస్లో దీనికి అంత అవగాహన లేదు కాబట్టి ఒక మంచి ప్రోగ్రామ్ కింద తీసుకున్నాం. దట్ ఏ గుడ్ కాజ్ గురించి మేమందరం రోజు పొద్దున్న లేస్తే ఏదైతే మేము చెప్పాలనుకుంటున్నాం యూత్కి, ఆ ప్రోగ్రామ్ని మీ ద్వారా తీసుకెళ్ళి మీరు కూడా అందులో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. దీనికి ఇనిషియేటివ్ ఇచ్చినటువంటి మీ ప్రిన్సిపల్ గారికి యాక్టివ్గా పార్టిసిపేషన్.
కరీంనగర్లో నకిలీ పత్రాలు సృష్టించి భూ కబ్జాకు పాల్పడ్డ 2 ఉద్యోగులతో సహా 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి 4గురిని అరెస్ట్ చేశారు. కరీంనగర్లో నకిలీ పత్రాలు సృష్టించి తప్పుడు హద్దులతో మోసం చేసిన 13 మందిపై కరీంనగర్ 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో 4గురిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపించారు. కట్టారాంపూర్లో సర్వే నంబర్ 954లో బూరుగుపల్లి వెంకటేశ్వరరావుకు చెందిన 38 గుంటల భూమిని కాజేయాలనే దురుద్దేశంతో 2014లో మొగ్దుంపూర్కు చెందిన బల్మూరి రమణారావు, గణేష్ నగర్కు చెందిన దాసరి సంజీవరెడ్డి, దాసరి బుచ్చి మల్లారెడ్డి, మహమ్మద్ బషీర్లు ముఠాగా ఏర్పడి పక్కనే భూమి ఉన్న పతంగి రామచంద్రరావుతో కుమ్మక్కై తప్పుడు పత్రాలు సృష్టించి ఒకే రోజున 41 గుంటలను పలు భాగాలుగా విభజించుకొని 10 మంది పేరిట తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. భూ ఆక్రమణపై వెంకటేశ్వరరావు పోలీసులను ఆశ్రయించగా నకిలీ ధ్రువపత్రాలు సృష్టించేందుకు సహకరించిన ఎస్ఆర్ఎస్పీకి చెందిన 2 అధికారులతో పాటు 13 మందిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బల్మూరి రమణారావు, దాసరి సంజీవరెడ్డి, దాసరి బుచ్చి మల్లారెడ్డి, మొహమ్మద్ బషీర్లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ కోటేశ్వర్ తెలిపారు. మిగతా వారు పరారీలో ఉన్నారని త్వరలోనే పట్టుకుంటామని ప్రకటించారు. ఎమ్మెల్సీ పోలింగ్ విధులపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని పీఓలు, ఏపీఓలకు జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ శిక్షణ ఇచ్చారు. నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలతో కూడిన ఉపాధ్యాయ పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని నోడల్ అధికారులకు జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. ఎలాంటి సందేహాలున్నా శిక్షణ తరగతుల్లో మాస్టర్ ట్రైనర్లను అడిగి నివృత్తి చేసుకోవాలని హితవు పలికారు. జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో మొదటి విడత శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలకు సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని తెలుసుకోవాలని సూచించారు. ప్రధానంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే శాసన మండలి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొంత భిన్నంగా ఉంటుందని తెలిపారు. బ్యాలెట్ పద్ధతిన జరిగే ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియలో ఓటింగ్ నిర్వహణకు కొంత ఎక్కువ వ్యవధి పట్టే అవకాశాలున్నందున ఓపికగా, సంయమనంతో వ్యవహరిస్తూ సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. తనను గెలిపిస్తే RRR సమస్య లేకుండా చేస్తామన్న రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 14 నెలలైనా పరిష్కరించడం లేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఖమ్మంలో జరగనున్న బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశానికి బయలుదేరిన ఎమ్మెల్సీ కవిత మార్గమధ్యంలో మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్లో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన రాజగోపాల్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో మమ్మల్ని గెలిపిస్తే RRR సమస్య లేకుండా చేస్తామని, మీ గ్రామాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రీజనింగ్ రింగ్ రోడ్ నిర్మిస్తామని హామీ ఇచ్చారన్నారు. గెలిచి 14 నెలలవుతున్నా ఇంతవరకు వారి సమస్యను పరిష్కరించలేదని, సమస్య పరిష్కారం కోసం బాధితులు ధర్నాలు, నిరసనలు చేపట్టిన ముఖ్యమంత్రి వారితో మాట్లాడి సమస్యను పరిష్కరించకపోవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన మాటకు నిలబడి తక్షణమే RRR బాధితుల సమస్యను పరిష్కరించాలన్నారు. మునుగోడు ప్రజలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, బాధితుల పక్షాన తాము కొట్లాడతామని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఇక్కడ మునుగోడు మండలంలో మరి కాంగ్రెస్ పార్టీ నుండి రాజగోపాల్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు, వారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఆనాడు వచ్చి RRR సమస్యనే లేకుండా చేస్తా, నేను మమ్మల్ని గెలిపించండి, మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా RRRని మీ గ్రామాల నుంచి వెళ్లకుండా చేస్తామని చెప్పింది. ప్రభుత్వం అక్రమ కేసులతో అరెస్టు చేయించిన బీఆర్ఎస్ కార్యకర్త లక్కినేని సురేందర్ను ఖమ్మం జిల్లా జైలులో ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. ఏ కారణం లేకుండా బీఆర్ఎస్ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఖమ్మంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న నాయకులను టార్గెట్ చేస్తున్నారన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందన్నారు. అక్రమ కేసులతో కేసీఆర్ సైన్యాన్ని కట్టడి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందన్నారు. కానీ కేసీఆర్ సైన్యాన్ని కట్టడి చేయడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రశ్నించకుండా మమ్మల్ని ఆపలేరన్నారు. ప్రభుత్వ వైఫల్యాలన్నీ, మోసాలన్నీ ప్రజల మనస్సుల్లోకి వెళ్లిపోయాయన్నారు. రైతులు, విద్యార్థులు, మహిళలతో పాటు అన్ని వర్గాల ప్రభుత్వం పైన గుర్రుగా ఉన్నాయన్నారు. 14 నెలల పాలనలో రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదని అందరికీ తెలిసిపోయిందన్నారు. ఆ భయంతోనే ఎవరిని పడితే వాళ్లను కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారన్నారు. గ్రామ సభల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకు సురేందర్పై అక్రమ కేసు నమోదు చేసి జైలుకు పంపారన్నారు. ప్రభుత్వం నడపడం చేతకాక, పథకాలు అందించడం చేతకాక వైఫల్యాలను కప్పి పెట్టుకుంటామంటే కుదరదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేంత వరకు వెంట పడుతూనే ఉంటామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రూల్స్ అతిక్రమించి 2020 మ్యాచ్ ఆడుతూ భాష తీరు మార్చుకోకుంటే కేసీఆర్కు పట్టినగతే పడుతుందని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ స్పష్టం చేశారు.
బీసీల రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని బీజేపీ నేత రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ ఆరోపించారు. మోదీ కులం గురించి మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కరీంనగర్లో బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోయే ఎన్నికలకు సెమీఫైనల్ లాంటివని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి భాషా పదజాలంతో తెలంగాణ ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విధిలేని పరిస్థితుల్లో 2020 విధిలేని పరిస్థితుల్లో 2020 మ్యాచ్ ఆడుతున్నాను అంటున్న సీఎం రూల్స్ను అతిక్రమించి 2020 మ్యాచ్ ఆడుతూ భాషా తీరు మార్చుకోకపోతే కేసీఆర్కు పట్టిన గతే పడుతుందన్నారు. తెలంగాణలో మోడీ ప్రభుత్వం 40 రైల్వే స్టేషన్లు నిర్మించిందని, ఇందిరాగాంధీని ఎంపీగా మెదక్ ప్రజలు గెలిపిస్తే మొండి చేయి చూపారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో మూతపడ్డ రామగుండం ఎరువుల కర్మాగారం తెరిపించామని తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయించామని చెప్పారు. రాష్ట్ర పునర్విభజనలో భాగంగా ఆదివాసీ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 10 ఏళ్లలో తెలంగాణలో చేసిన అభివృద్ధిపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. విధి లేని పరిస్థితుల్లో 2020 మ్యాచ్ ఆడుతూ ఉన్నాను. పిల్లలు వినకూడని చూడకూడని భాష కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆటలో ఉండాలంటే మాట్లాడక తప్పటం లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏదైనా విలపించారో తెలంగాణ సమాజం ఇవాళ సిగ్గుతో తల వంచుకుంటా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ఏఐసీసీ ఇన్ఛార్జిగా పనిచేసిన దీపాదాస్ మున్షికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మద్దతుగా నిలిచారు. టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దీపాదాస్ మున్షి నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణ గల నాయకురాలని, ఆమె పార్టీని బలోపేతం చేయడంలో ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. కొన్ని దినపత్రికలు, ప్రసార మాధ్యమాల్లో దీపాదాస్ మున్షి పార్టీ కార్యక్రమాలను నిర్లక్ష్యం చేశారని ప్రచారం చేస్తున్నారని, అది అవాస్తవమని స్పష్టం చేశారు. ఆమెపై వచ్చిన వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నామని, అలాంటి నిరాధార వార్తలు రాస్తే చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. దీపాదాస్ మున్షి కేరళ ఏఐసీసీ ఇన్ఛార్జిగా ఉంటూ తెలంగాణలో ఏడాది కాలం పాటు అదనపు బాధ్యతలు నిర్వహించారని, ఏఐసీసీ కొన్ని రాష్ట్రాల ఇన్ఛార్జీలను సంస్థాగత మార్పులను చేస్తూ అందులో భాగంగా తెలంగాణకు పూర్తి బాధ్యతలతో మీనాక్షి నటరాజన్ను నియమించారని వివరించారు. కాంగ్రెస్ పార్టీకి కేరళలో పూర్తి బాధ్యతలతో పనిచేయాల్సి ఉన్నందున ఇక్కడ కొత్త నియామకం జరిగిందే తప్ప ఎలాంటి చర్యలు కావన్నారు. దీపాదాస్ మున్షి ప్రియరంజన్ దాస్ మున్షి సతీమణిగా పెద్ద రాజకీయ కుటుంబ నేపథ్యం, నీతి నిజాయితీగా పనిచేసిన చరిత్ర ఉందని, పార్టీని క్రమశిక్షణగా సంస్థాగత బలోపేతం చేశారని వివరించారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. కరీంనగర్ సమీపంలోని నగ్గునూరులో పరివార సమేత దుర్గాభవాని దేవాలయంలో అమ్మవారికి పురాణం మహేశ్వర శర్మ విశేష పూజలు నిర్వహించారు. పల్లకి ఊరేగింపు, ఉయ్యాల సేవలతో సహస్ర దీపాలంకరణ జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్లో నకిలీ పత్రాలు సృష్టించి భూ కబ్జాకు పాల్పడ్డ కేసులో 13 మందిపై కేసు నమోదు, 4 అరెస్ట్. కరీంనగర్లో మార్నింగ్ వాక్లో ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి. సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి. పట్టభద్రులు, నిరుద్యోగులకు అండగా ఉంటానని జగిత్యాలలో ప్రచారంలో హామీ. కరీంనగర్లో ఘనంగా సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు. తన నివాసంలో సేవాలాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. సీఎం రేవంత్ రెడ్డి భాష తీరు మార్చుకోకుంటే కేసీఆర్కు పట్టిన గతే పడుతుంది. బీసీల రిజర్వేషన్పై బీజేపీ నేత రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.